అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు. మరియు ఒక రహస్య శత్రువు మీతో ఇప్పటి వరకు ఎంతో ప్రేమపూర్వకంగా వ్యవహరించింది అని మీకు ఈ రోజు తెలిసి వస్తుంది. అయితే ఆ శత్రువుని పేరును కూడా తెలుసుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది. అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి. మీ మనసులోనే జాగ్రత్తగా దాచుకోండి. ఇక మీ యొక్క తెలివితేటలను ఉపయోగించండి. వ్యక్తిగత ప్రయత్నాలకు మద్దతు అనేది లభిస్తుంది. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో శుభకార్యాల రూపురేఖలు కూడా తయారు చేయబడతాయి. అన్ని రంగాల్లో సమర్థవంతంగా పనిచేస్తారు. అంచనాలకు తగ్గట్టుగా ఉంటారు. పొదుపు పెరుగుతుంది. లక్ష్యంపై దృష్టి పెడతారు. సమయ పాలన పెరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరూ గౌరవిస్తారు. వినయము విచక్షణతో వ్యవహరిస్తారు. ఇక ప్రసంగ ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలనే భావన మీలో ఉంటుంది. కళపై ప్రేమ పెరుగుతుంది. విలువలు బలపడతాయి. ఆర్థిక లాభాల విషయాల వృత్తి నిపుణుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిరు వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ఇక ప్రయోజనాలపై దృష్టి పెడతారు. పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. పదవి పలుకుబడి ప్రభావం పెరుగుతాయి. పరపతి కీర్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి. ప్రతి ఒక్కరూ క్రియాశీలతతో ప్రభావితం అవుతారు. పని విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేయండి. వాణిజ్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివిధ విషయాలలో చొరవ చూపుతారు. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. పరిశ్రమలు వ్యాపారాలు వేగం పంచుకుంటాయి. ప్రేమ స్నేహ విషయంలో మీరు శుభవార్త అందుకోబోతున్నారు. ప్రేమ ఆప్యాయతలు బలపడతాయి. అవకాశాలు పెరుగుతాయి. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని ప్రేమించే అవకాశాలున్నాయి. స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ అందుకోబోతున్నారు. కోరుకున్న సమాచారం అయితే అందుకుంటారు. ప్రజల విశ్వాసాన్ని కూడా గెలుచుకుంటారు. సంబంధాలు మెరుగవుతాయి. ప్రతి చోట ఆనందం మరియు భయం మరియు గౌరవం కూడా ఉంటుంది. సహనంతో ఉంటారు. అనుకూలత పెరుగుతుంది. ప్రియమైన వారిని కలుస్తారు. భావోద్వేగ విషయాలు మెరుగ్గా ఉంటారు. ఆరోగ్య మనోబలం ఆదరణ పెరుగుతుంది. వ్యక్తిత్వం బలపడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పరస్పర చర్యను పెంచుకుంటారు. మనోబలం పెరుగుతుంది. కొత్త అంశాలతో కనెక్ట్ అవుతారు. కమ్యూనికేషన్ విషయంలో స్పష్టత ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈ రోజు చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతారు. ఒకరి సలహాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇక ప్రేమను అందిస్తూ ఉంటారు. సహాయపడుతూ ఉంటారు. అందరికీ అభిప్రాయ భేదాలు తలెత్తినా కూడా చక్కగా పరిష్కరించుకుంటారు. మీరు తెలివితేటలను చక్కగా ఉపయోగిస్తారు. వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని దుష్పరిణామాలున్నాయి. వాటిని చక్కగా మీరు ఈ రోజు తొలగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చికాకు తెప్పించేటటువంటి విషయాలను వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నగలపైన మదుపు చేయడం వల్ల లాభం ఉంటుంది. ఎవరితో వివాదాలకు తలెత్తే విషయమైన సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రేమ అనేది అందమైన చాక్లెట్. ఈ చాక్లెట్ ని ఈ రోజు మీరు రుచి చూడండి. ఈ రోజు విద్యార్థులు కష్టపడి ఫలితాలను అయితే సాధిస్తారు. లక్కీ సంఖ్య 61. లక్కీ కలర్ అయితే టీల్. మరి నేటి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని దాని మీద చక్కగా గంధం లేదా సున్నముతో 69 అనే నెంబర్ పైన రాయాలి. ఓమని కింద రాసి చక్కగా రావి చెట్టు పుల్లతోనే రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఈ యొక్క ఆకును పారే నీళ్లలో వదలండి. ఈ విధముగా పరిహారం చేయటం వలన మీ దోషాలన్నీ చక్కగా తొలగిపోతాయి. మీకు అంతా శుభమే కలుగుతుంది. తర్వాత మీరు చూసినట్లయితే ఇక అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.